అందు గురించి ఆనాడు యోగు గ్రంథకర్త పరిశుద్ధాత్మ ద్వారా సాయం మాట్లాడుతున్నారు. వారు శ్రేష్ఠులైన దినములు గడుపుదురు ఒక్క క్షణములు ఎక్కిపోతారంట. బైబిల్ చెప్పింది కదా, పాతాలను దిగిపోతారు. ఇది గంట పాటు 5 నిమిషాల్లో 10 నిమిషాలు ముగిస్తాం. టైం నాకు అర్థం 10 నిమిషాలు కదా, ఎందుకంటే కొన్ని జూమ్ యాప్లు ఉన్నాను, నేను కూడా త్వరగా కూర్చుకోవాలా. ఇక్కడ ఒక్క క్షణంలో ఎక్కిపోతారంట. ఒక్క క్షణం తీరిపోతే అంటే మూట మనిషి బతుకు భూమి మీద బతుకు 60 లేక 70. ఎక్కడికి బైబిల్ 90కి 10 వయసులు ఏముంది? 70 లేక 60 70. ఈ భూమి మీద ఎట్లా బతకాలా? ప్రభు మహిమార్థంగా బతకాలా. మీరు మీ సొత్తు కాదు వినిపెట్టి కన్నాడు కొన్నాడు యేసయ్య. మరి ఆయన మహిమార్థంగా మన జీవితాలు బతకాలా కదా. ఏదైనా కొంటే నా వస్తువు అంటావు, మరి నిన్ను కొన్నాడు, నీవు నీ సొత్తు కాదు, వినిపెట్టి కన్నాడు కొన్నాడు. మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయం చివరి వచనంలో కనబడుతుంది. చూడండి పిల్లరా, 6వ అధ్యాయం మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయం చివరి వచనం ఏముంది? మీ దేహంతో దేవుని మహిమపరచుడి అంటారు కదా. మరి మీరెవరు? ఇందుకు యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు. అందును బట్టి దేవుని మహిమపరచాలా. నేను ఒక గాస్పల్ చేస్తే ఒకరికి సువార్త చెప్తున్నాను, పరపర చేసి పక్కన పడేసి, ఓకే నీకెవరో ఆపేకి సామర్థ్యం ఉంది. నేను చెప్తున్నాను ఆర్టికల్ 24 నాకు స్వేచ్ఛని చెప్తాను. మనం జరిగిన సంఘటన పొద్దున ఒక హౌస్ తీసుకుపోతున్నాను, తీసుకో. కొంతమంది వేరే చోట తీసుకున్నారు, కానీ మనకు దేవుడు ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? స్వేచ్ఛ ఇచ్చినాడు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఎవరు? రాజులను, యాజక దేవుని సొత్తైన ప్రజలు నీవే సమాజానికి ప్రకటించాలి బాధ్యత. సువార్త మనం యేసు రక్తంలో కడగబడిన ప్రజలు జనం మన పునరుత్థానం ప్రకటించాలి. పిల్లరా విషయాల మాట చదవండి. మొదటి కొరింథీయులు 11 6వ అధ్యాయం చివరి వచ్చిన ఏముంది? ఎవరు 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 కొన్నారు ఇక్కడ? మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనకు రక్షించాడు. అది గురించే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మనం ఏం చేయాలంట? ఎవరికి లోపడాలా? చెడ్డల పాటు బానిసలుగా బద్ధకాల్లో కొట్టుకుంటున్నారు. దేవుని కొరకు మనం బతకాల కదా. విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి కనుక మీ దేహంతో దేవునికి పాటల ద్వారా మహిమపరచాం కదా. దేవుని మహిమపరచాలి. అందు గురించే ఈ జీవితం 60-70 సంవత్సరాలు ఎలాగ పడుతున్నాం. భయం కలిగించే మాటలు కావాలి, భక్తి కలిగించే మాటలు కావాలి, ఆత్మీయంగా బలపడే మాటలు పైన 66 పుస్తకాలను మహావేదను రాపించారు. అందు గురించే వారు శ్రేష్ఠ కలిగిన దినములు గడుపుదురు ఒక దినము. నాకేంటి ఉడుకురాకున్నారు, ఉడుగాట ఉడుకుంటారు కదా. వారికి దేవుని మాటలు భయం కలిగించే మాటలు వాళ్ళు ప్రార్థన చేయాలా, చెప్పాలి, మనుషులు చేయాలి. ఒక్క క్షణంలో అయిపోతారంట. పాతాళము ఒక్క క్షణం పడుతుంది. మనిషి చీడిపోతే చనిపోతే వారిని మార్గం గురించి మాకు జ్ఞానం అక్కర్లేదు, మమ్మల్ని విడిచిపోమని దేవుడితో చెప్తూ ఆయన మేము ఆయన చెప్పి సంస్కృతి వాడబడు చెప్పారా. అందుగురించే బైబిల్ చెప్తుంది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఎవరు లోక సంబంధం వాళ్ళు కన్యల ఆత్మీయంగా బతుకుతున్నారా లేదా, ఎలాగా ఉన్నారో ఆడపిల్లలైనా మగ్గులో కన్యల సండే స్కూల్ కు పోతున్నారు లేదని, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా మనం ఏం చేయలేదు, నిలబెట్టాలా. చచ్చిపోతున్నారా? సండే స్కూల్ పోతున్నారా? గాజోపడి ఆడుతున్నారా? లోక సంబంధం ఆడుతున్నారా? టైం పాస్ కలదా తినేదే తిరిగి ఉద్యోగం కొంతమంది టైం పాస్ చేస్తారు. టౌన్ దగ్గరతో కొంతమంది చక్కగా రాసుకోవడము, ఆ కావడం వేసుకుని ఎందుకు పట్టిదాలు లోక సంబంధంగా లేదు సార్. 1 year సంవత్సరానికి వచ్చే సర్కారు అంటున్నాడు. ఈ పండుగ నుంచి నేరాలు కూడా పాపాలు చేస్తుంటారు కొంతమంది. వ్యతిరేకమైన పనులు దేవునికి వ్యతిరేకమైన చేస్తే కాలగర్భంలో కలిసే ప్రమాదం. అందుగురించి నీకు స్వాస్థ్యం ఇచ్చాడు ఎవరు? గర్భఫలము. వారు నీవు దేవుని కొరకు పెంచాలా. సినిమా యాక్టర్లు లోక సంబంధంగా దేని కొరకు, రాజకీయం వాళ్ళ కొరకు పెంచాలి. మనం ఎవరి కొరకు పెంచాలా? దేవుని కొరకు పెంచాలా. నశించిపోయి ఆత్మల కొరకు పెంచాలా. మనం పెంచుతున్నామా? యేసు ప్రభు వారు రక్తం నుంచి కొన్నాడు. ఆయన కొన్నాడు కాబట్టి మనం అనుసొత్తు ఆయన చేతిలో పనిముట్టుగా సాధనాలకు మాట్లాడాలి. అది గురించి ఎవరొస్తారు? ప్రతి ఒక్కరిని గ్రహించాలా. దేవుని వాక్యం చదివిస్తున్న 6వ వచనం చేస్తే 17 అధికమైన ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం.
అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనుగా తిరగవద్దు. కాలం ముందుగానే వీళ్ళ తల్లిదండ్రుల్ని ఎట్లా చనిపోతారు. దుర్మార్గ పనులు చలమని కొంతమంది చెప్పారు. అదే మంచి వాళ్ళు కూడా ఒక్క చూసి కాదు, అధికమైన దుర్మార్గులు తెచ్చుకుంటారు కొంతమంది, రోగాన్ని, శాపాన్ని, పాపాన్ని. వీటికి రోగం నుంచి నేర్చుకునే వాళ్ళ ఫుడ్ వల్ల ఎన్నో వస్తాయి కదా. దుష్ట గుడికి సరుకుల్లో అది ఫాస్ట్ ఫుడ్ కలపాలి. ఒక ఆయన చూసినాను అప్పుడు నేను సైకిల్, ఆ ఫాస్ట్ ఫుడ్ తిని 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 ఆయన జాబ్ చేసి లాస్ట్కి ఆయన అనారోగ్యాన్ని గురిపాలని ఆయన జాబ్ చేసేవాడు. ఏడు సార్లు తింటున్నారు ఏంటంటే ఆయన కేవలం ఫాస్ట్ ఫుడ్ తిని రోజులను. అప్పుడు దాదాపు ఆయన శివ సర్కిల్కి ఆగేవాడు. అప్పుడు బండి లేదు, సైకిల్ ఫార్మ్ కార్డు దిగి మరి అట్లా వచ్చేవాడు. ఆయన మా ఊరికి చెందిన వ్యక్తి. ఆయన ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేలోనే ఉండేవాడు. ఆయన ఎన్నోసార్లు గమనిస్తుంటే ఆయన ఉద్యోగస్తులు జాబ్ చేయలేదు, కానీ ఫాస్ట్ ఫుడ్ మంచిగా బజ్జీ తీసుకుని లాస్ట్కి నాకంటే ఆయన పెద్ద మనిషి, కానీ ఆయన ఇదే ఫుడ్ సరైనది ఇది. మరి కొంతమంది కొని తెచ్చుకుంటారు, అలా పోకూడదు. మనం అందుగురించి దేవుడు ప్రకృతి మనకి ఇచ్చినాడు కదా. కారం చెట్టు అయినా పళ్ళు రొట్టె సరే మనము ఇంట్లో మనం తింటే మనకి ఎంతో మంచిది కదా. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, వాక్యాన్ని ఏ విధంగా మనల్ని వాక్యం కాపాడుతుందో మన దేహాన్ని మనం ఏం చేసుకోవాలా, వాక్యం ద్వారా సరి చేసుకోవాలా. తినే తిండి పదార్థాలు కూడా కొంతమంది కొన్ని 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 తెచ్చి పెట్టుకుంటారు, అనారోగ్య లక్షలు వేల పోగొట్టుకుంటారు. ఒకసారి శరీరంలో అటాక్ అయితే కష్టమే. కాబట్టి మేలుకొని కోలుకొని భయభక్తులుగా పెంచాలి. అందుగురించే యెహోవా యందు భయభక్తులు వలన మనిషిని చెడుతమ్ముడు చెడకోరికలు వీటికి బాగుంటుందని చూస్తే కొద్ది హానికరమైన రోగాలు కొని తెచ్చుకుంటాం పిల్లరా. అందు గురించే పిల్లలు కూడా తిండి గురించి కూడా సెల్ ఫోన్లు ఇచ్చేది. ఏమంటారు సార్, సెల్ ఫోన్ ఇచ్చిన వాళ్ళు బాధపడితే ఏడుస్తుంటే అంటే సెల్ ఫోన్ అటాక్ చేస్తే వాళ్ళు ప్రమాదంలో పడతారు. కొంతమంది దాంట్లో పోతే పబ్జీలో పోయి లాస్ట్కి చెవులోకి రక్తం వచ్చేటి ప్రమాదాలు ఉన్నాయి. అవి కూడా పిల్లల మీద నిగయాల. సెల్లు పిల్లలకి ఇచ్చేది కూడా చాలా జాగ్రత్త. అవి పిచ్చోళ్ళు ఏం చేయలేదు, సెల్లు సెల్లు సెల్లు. చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేది కాదు, ఎంత ఇయ్యాలో అది ఇయ్యాలి. కాబట్టి ఈరోజు సమాజం ఎట్టిపోతుంది, సమాజం రాంగ్ రూట్ లో పోతుంది. అందుగురించి క్రైస్తవుడు కూడా నీవే సమాజానికి మంచి మాటలు చెప్పి దేవుని నడిపించాలి. అందుగురించే రోడ్డు తిరుగుడు ఎంతో మంది అలవాటు పడి కొంతమంది రోగాలు కొని తెచ్చుకొని ఎంతోమంది బారిన పడి హాస్పిటల్ ఎంతో మంది కూడా చూసినప్పుడు. అందుగురించే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవనము ఇవన్నీ లోక సంబంధమే. మనము దేవుని పిల్లలము. ఏది మంచో ఏది చెడ్డో గ్రహించాలంటే వాక్యాన్ని మనం కనిపించాలా. అందుగురించి మహనీయుడు ఇక్కడ సొలొమోను మహారాజు ద్వారా ప్రసంగి గ్రంథకర్త ద్వారా రాపించాడు. అధికంగా దుర్మార్గ పనులు చేయడము, బుద్ధిహీనుగా తిరగవద్దు, కాలం ఉందేలా చనిపోదు అంటాడు కదా. ఈ రోజు తల్లిదండ్రులు పాతి పెట్టాల్సిన వాళ్ళే ఈరోజు తల్లిదండ్రులు ముందే కొంతమంది రాలిపోతున్నారు, పింఛల్లాగా రాలిపోతున్నారు, గువ్వల్లాగా రాలిపోతున్నారు. చాలా విచారంగా బాధకరం. ఎందుకంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యం వల్ల కదా. పగ్గాలు విడిచిపెడితే బ్రేక్ లేని బట్టి ఏమవుతుంది, యాక్సిడెంట్ అయిపోతుంది. మన జీవితం కూడా పిల్లలకి స్పీడ్ బ్రేకులు పెట్టాలా, ఆత్మీయం కంట్రోల్ పెట్టాలా. పిల్లరా కొంతమంది తప్పుదాటి లోక సంబంధంగా రాత్రి 10, 12, 1 గంటకు వచ్చి సిటీ లెవెల్లో కొన్ని గ్రామాల్లో ఎందుకో ఫ్రెండ్స్ ఎంతో మంది కొని తెచ్చుకుని రోగాలు, కొన్ని అపాయాలు తెచ్చుకుంటారు. ఎన్నో రకరకాలుగా మనిషి ముప్పి తెచ్చుకుంటారు పిల్లల. అందుగురించి మనము దేవుని మార్గంలో మనం అందించాలి. అందుగురించి పాలు నెరవేరుతుంటాము. వాడు పెద్దవాడినప్పుడు రాత్రి ఏం చెప్పాను, వేపగ్రంథం ఏం చెప్పాము నరుడు కాడి మానమోటి నరుడికి ఎంతో యవన కాలం అంది కదా. మనం కూడా మన పిల్లలకు సండే స్కూల్ పంపాలా, టైం వాకింగ్ చదవాలా, వేరే స్నేహితులు అంత జత ఉన్నారు, ఎవరితో ఏ జత తిరుగుతున్నారో లేదో ఆలోచించాలా. ఎందుకంటే రాంగ్ రూట్ లో ఉన్నాము, ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాము. ఏది మంచి ఏది చెడు గ్రహించాలంటే వాక్యం గ్రహించాలా. అందు గురించి మేము చెప్పుకోలేరా. చూడండి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము, మరి 3వ అధ్యాయము వచ్చేసి ఈ 19 చేస్తే నరుడు సంభవించిన ఏదో అదే మృగములు సంభవించను, వారికి వాటిని కలిగింది ఆ గతి ఒక్కటే కదా. నరుడు చచ్చినట్టు మృగములు చచ్చును, సకల జీవులు ప్రాణం మృగముల కంటే నరుడు తక్కువ, సమస్తం వ్యర్థము కదా. ఇంకా చదవండి 20వ వచనము. సమస్తము ఒకే స్వరూపమును నరుడాత్మ ఎవరికి తెలియదు. అందుగురించి ఎప్పుడులరా అందరూ జంతువులు, నరులు, మరి నరులు చచ్చినప్పుడు మృగములు చచ్చిపోతున్నాము.
అవిటికి చావుంది మరి, కానీ వాటికి రక్తం ఉంది కాబట్టి మరి ఎక్కడ పోతున్నాయంటే పిల్లరా, అందుగురించే మంచిగా బతకాలి మనము. నరులు చచ్చినట్టు మరి ఆ నరులు చచ్చినట్టు మృగములు చచ్చును, సకల జీవులు ఒకటే ప్రాణం. మృగము కంటే ఇవి ఎక్కువ లేదు, సమస్తం వ్యర్థము, సమస్తం ఒకే సంభవం. ఎక్కడ తెలుసా? యోబు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చూడండి పిల్లరా. అందుగురించే బైబిల్ చెప్తుంది, అందరూ ఒకే చోటు ఎక్కడ పోయి ఎవరు ఈ ఆత్మలు ఎవరు స్వాధీనంలో ఉంటాయి. అందుగురించే పిల్లరా, మనిషికి అనేది మరణము మరో జీవితానికి ఆరంభము. శరీరానికి మట్టి అయిపోతే ఆత్మ వేరైపోతుంది. ఈ శరీరం మట్టి తిన్నా లేక సముద్రం తిన్నా లెక్క అప్పు. అందుగురించి తీర్పు. కాబట్టి భయం కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి మనం జీవించాలి పిల్లరా. చూడండి యోబు గ్రంథము ఆ ఆ ఆ ఆ పుట్టుకతోనే ఎవరంటారు ఇక్కడ? యోబు గ్రంథం, అయ్యా ఈ పాప లోకములు, అన్యాయం లోకములో ఉన్నాము. తల్లి గర్భంలో ఈ పాప లోకంలో చిన్నతనంలో చనిపోయింటే పాప డైరెక్ట్ గా పరదేశిగా పడుతుంది కదా అని యోబు చెప్తారు. ఈ లోకం ఏమటువంటిట? ఏమైన లోకము, చనిపోయింటే బాగుంటుంది కదా. ఈ లోకం అంతా తల్లి గర్భంలో క్షణమైన చనిపోయింటే నాకు ఎంతో బాగుంది, ఎందుకంటే అక్కడ పరదేశి కదా అని అలాని. మరి యోబు గ్రంథకర్త, యోబు గ్రంథంలో మనం చూస్తాం పిల్లరా, ఈ లోకం అశాశ్వతమైనది కాబట్టి ఇది కోరుకుంటాడు చావుని కదా. భూమి మీద పడే క్షణమైన రాలిపోయింటే, చనిపోయింటే బాగుంటుంది అని మూసితే బాగుంటుంది సార్ కదా. అందుగురించే అందరి ప్రాణాలు ఎక్కడ పోతుంది? ఆత్మహత్య. యోబు గ్రంథం 3:10 చదివారు కదా. మోచలు ఎక్కడ పోతాననే మాట యోబు గ్రంథము. మరి యోబు గ్రంథం ఎక్కడ ఉంటాయంటే అన్ని స్వాధీనాలు మనం అన్ని ఆత్మలోనే మాట. యోబు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం పిల్లరా. 12:10 చూస్తే ఇక్కడ ఏముంది? నరులు చచ్చునట్ల మృగములు చచ్చును, సకల జీవులు ఒకటే ప్రాణము. మృగములుగా నరులకి ఏం తక్కువ, సమస్తం వ్యర్థం. సమస్తం ఒకే స్థలంలోకి పోవడం అంటారు ఇక్కడ. సమస్తం వ్యర్థం. నరులు చేస్తారు, జంతువులు చేస్తారు, ఎప్పుడు అన్ని చేస్తారు. మరి ఎక్కడ పోతాయంట? ఎవరు స్వాధీనం ఉంటా? మనం బ్యాంక్ కడతాం, ఎక్కడ పోతారు చెప్పండి? బ్యాంక్ లో ఉంటాయి అందరు కదా, డిపాజిట్ చేస్తాము. అక్కడ పొదుపులో ఉంటాయి, బ్యాంక్ లో ఉంటాయి. మరి జంతువులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు. మరి ఆత్మను ఎవరు స్వాధీనంలో ఉంటాయి? ఒక్కోటి ఎక్కడో గాలి పోతుంది, మట్టి పోతుంది. ఈ ఊపిరి గాలి హాట్ ఉంది. నీలో నా ఊపిరి గాలని భ్రమపడకు, సచ్చినాక ఏమవునో ఎవరికేమో తెలుసనకు, నీలోని ఆత్మకు సగము నరకము. వినయించి సమయం ఇదే, కళ్ళు తెలుసుకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవబలదురా. తీసుకొని పోలేదు పుచ్చికపుడైనా ఇలా సంపాదించిన కదా. కొంతమంది అక్కడ గ్రామాల గుర్జలు చేసి పెట్టేది అపవాది కదా, అనేక గుర్జలు అంటే మూర్ఖత్వంగా మట్టిగా ఖడ్డగా మొట్టిగా వాదిస్తారు. తప్పు. ఈ వాక్యం చెప్పాలా కదా. చూడండి, ఈ మాట చెప్పాలి. ప్రతి ఒక్కరు మట్టి అయిపోతుంది, ఆత్మ వేరే అయిపోతుంది కదా. కాబట్టి ఈ మట్టిని చెప్పాలి. చదవండి అమ్మా. జీవరాష్ట్రములో ప్రాణములో ఎవరు ఆధీనంలో ఉంటాయంట? దేవుని వశంలో ఉంటాయని బయట నీటి చెప్పింది కదా. కొంతమంది మూర్ఖం ఏమో సార్, వచ్చేయమంటే పోయేమంటే ఇబ్బంది కాదు. అది ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి అర్థం బతుకుతారా? అది ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు వాళ్ళు ఎందుకు నేను తెలుసు. అజ్ఞాన అంధకారంలో బతుకుతున్నారు కొంతమంది. గురించి సామెతగా ఒకటే చూస్తే, జ్ఞానం గలవాడు వీరి పాండిత్యం అభివృద్ధి చేసుకుంటాడంట. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. అందు గురించి అధికమైన దుర్మార్గ పనులు చేయకము అని అంటున్నారు కదా. కాబట్టి మరి బుద్ధిగా తిరగబడ్డు, కాలం ముందుగా చనిపోదు అని లేఖనం చెప్తుంది కూడా. అందుగురించే జంతువులు చనిపోతున్నాయి, నరులు చనిపోతున్నారు. అన్ని ఎవరు స్వాధీనంలో ఉంటాయి చెప్పండి? దేవుని స్వాధీనంలో. అందుగురించే మట్టి తింటే ఆయనగా చేపలు తింటాయి, అన్ని లెక్క అప్పచేయాల్సిందే. అందుగురించే పిల్లరా, ప్రసంగి గ్రంథకర్త చివరి పేపర్ చదివిస్తున్నాం. సమయం చాలా మాట్లాడగా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఎవరున్నా అయితే వీటన్నిటిని బట్టి దేవుడిని జ్ఞాపకం ఇది జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ
యవనస్తులే అనుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా బలపడడానికి మనం పంపించాడు. అదే దుర్దినములు రాకముందు ఏం చేయాలంట? ఈ బాలికల మంది ఏం చేయాలంట? సృష్టిగా ఈ బాలికల మంది ఏం చేయాలంట? సెల్ ఫోన్ అటాక్ చేసి సెల్ ఫోన్ పొద్దున్న లేచిన సెల్ ఫోన్ ఓకే, మంచిది అవసరం కాదు, అవసరమే. మంచిది ఎంత ఉందో చెడ్డది అంత ఉంది, చాలా ప్రమాదకరము. ఒక నిగాయాల్లో మనం కదా సీసీ కెమెరాలు ఎట్లా ఉంటారు కొన్ని చర్చిలో నా పరిస్థితే ఏం లేదు, హైవే రూట్ లో పెట్టింటారు కదా, అట్లా మనము కూడా ఖండించాడు, మనం కూడా చూడాలా పిల్లల మీద నిఘా. మన పిల్లల మీద కాదని నమ్మకం కాదు, జాగ్రత్త ఉండాలా. అందుకు కీర్తన 33 పంపిస్తే యెహోవా ఆకాశం నుంచి చూస్తున్న హృదయతలంపై వాడు భూమి మీద ఎందుకైనా లోక్ సంఘం లూజర్స్ పెట్టడానికి వాళ్ళు నిఘా ఆధ్యాత్మికంగా బతుకుతున్నారా లేదా, లోక సంబంధం ఎవరితో తిరుగుతున్నారో ఎవరు లేదా. కొంతమంది కొడి తెచ్చుకెత్తుకుని రోగాలు, కొంతమంది కొడి తెచ్చుకుని నేరాలు ఘోరాలు పాపాలు. ఒక్కసారి వాళ్ళ మీద నిఘాయాల. దేవుడు ముందుగా సీసీ కెమెరా ఇప్పుడు వచ్చింది, అప్పుడు ఆయన నిఘా పెట్టారు కదా. అందుకు చెప్తున్నారు యవనస్తులు అందరూ ఆత్మీయ బతకాలని మేలుకోవాలని, దుర్మాపనలకు పోకూడదని, పాపము నేరాలు ఘోరాలు అక్రమాలు పాల్పడకూడదని బయలు ముందంగా రాకుంటున్నారు. బైబిల్ ద్వారా మనం నేర్చుకునే పాఠాలేమంటే భయం కలిగించే మాటలు, భక్తి కలిగించే మాటలు, మాట ద్వారా అనేక దేవుని రాజ్యం ప్రకటించాలి పిల్లరా. అందుగురించి యోగ గ్రంథం 22:23 చూస్తే ఈ గుడారము దుర్మార్గమును ఎప్పుడు బాగుపడతారు. యోగ గ్రంథం చదవండి 22 అధ్యాయము 23 చూడండి పిల్లరా. ఏముందో ఒకసారి చూడండి. యోగ గ్రంథం 22 అధ్యాయం 23 చదవండి. అభివృద్ధి అక్కడేముంది? సామెత ఒకటి, సామెతలు 5 జ్ఞానము గలవాడు ఈ పాటితో అభివృద్ధి చేసుకుంటాడంట, జ్ఞానము మురికి పడిపోతాడు. ఇక్కడేముంది? నీలో నీ గుడారములో దుర్మార్గతను 22 అరిషడ్ వర్గాలు అంటారు లోక సంబంధం. ఈ శరీర కార్య రూపుమాపుకొని ఆత్మపాలకు చోటిస్తే నువ్వు డెవలపింగ్ అవుతావు, ఆత్మీయంగా డెవలపింగ్ అవుతావు. పిల్లరా ఆలోచించుకోండి. ఆత్మ వాళ్ళు కట్టుకోవాలా, హృదయమైన పలక మీద పట్టుదలతో ఆ మాట సాధ్య పెట్టుకుంటే దయ్యను సత్యము ఎగటి వాటి కంఠపురం ధరించుకోవడము దేవుని దృష్టి అందుగురించే మరి నీవు అధికమైన దుర్మార్గ పనులు చేయకము అంటారు కదా. అవి పోయినప్పుడే నీవు అభివృద్ధి పొందుతావు, నువ్వు బాగుపడతావు లేకని చెప్తుంది కదా. చెట్లు చనిపోతున్నాయి, మనిషి చనిపోతున్నాడు, అన్ని జీవరాశులు అన్ని జీవరాశులు స్వాధీనంలో అన్ని ఎవరు స్వాధీనంలో ఉన్నాయట? ఎవరు స్వాధీనంలో ఉన్నాయట? దేవుని స్వాధీనం. కాబట్టి భయభక్తులుగా ఉండాలి. ఈ భూమి మీద బతుకు 70 సంవత్సరాలు మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. ఎంతో మంది రాలిపోతున్నారు, ఎంత పట్టుకొని చూసి చాలా బాధాకరం. ఈ యొక్క ఇండస్ట్రీస్ వ్యవస్థ, సినిమా ఇండస్ట్రీ, ఈ సినిమా ఎంత పట్టుకాడు కమర్షియల్స్ అంత ప్రొడక్షన్ తీసి సమాజాన్ని సరళ నాశనం చేసి పెట్టి వ్యవస్థ రూపుమాపాడు కదా. చుక్కముక్క పాడిసే ఒక డిపార్ట్మెంట్, మరి సీరియల్ తీసే ఒక డిపార్ట్మెంట్, సినిమా డిపార్ట్మెంట్ వ్యవస్థ కదా, తాగుడునే వ్యవస్థ. ఈ డిపార్ట్మెంట్ పెట్టి తప్ప ఎంత విచారకరమైన డిపార్ట్మెంట్ కదా. హోంశాఖ, రెవెన్యూ శాఖ ఎట్లున్నాయో ఒక పద్దు డ్రగ్స్ ఒక డిపార్ట్మెంట్ కదా. ఈ సమాజాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. దీన్ని దుర్మాపాలంటే ఈ పది కదా. కాబట్టి ప్రొడ్యూసర్ చేసి ఎంత విచారకరం తెలుసా. ఈ సీరియల్ మోసం పడి కుటుంబాలు ఒక్కటైనా సీరియల్ బాగు చేసిందా? ఒక సినిమా సీరియల్ అని బాగు చేసింది వ్యవస్థని లేదు. వాటి రూపుమాపాలా, వాటిని పడిపోవాలా, వాళ్ళని అందం కావాలా, వాటిని తీసే వాళ్ళు కూడా దేవుడు మార్చాలని మనం కోరుకుంటున్నాం. ఎంత విచారకరం. మనం ఈ విధంగా ఉంటాం. లోక సమయంలో దయ్యాపు బూతు సినిమాలు ఇంత పెట్టుకొని టయానికి వచ్చి చూసుకుంటారు. వాళ్ళందరూ తల్లి పిల్లలు ప్రమాదం వచ్చింది, అయ్యో దేవుడా 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 అంటారు. అప్పుడు సార్ ఈ భయభక్తులు బలం ఒంట్లో బలం ఉన్నప్పుడే దేవుని స్మరించు, గణపరచు, కీర్తించు, సాధించు. భయభక్తులు ఉండు, భయభక్తులు ఉండే ఆశీర్వదిస్తారు. ఈ శ్రీవారు చేసినటువంటి ముదర ఉందో బుర్ర ఉందో కానీ ఎంత భయంకర తీసినంటే అంత భయంకర తీసి ఈ యొక్క విడుదల చేసిన ప్రొడ్యూసర్స్ కో డొనేటర్స్ జరగమించారు. వాటి రూపాపాలని మనం దేవుడు కోరుకుంటాం, భయభక్తులు నడుస్తున్నాం. 66 పుస్తకాలు కలిగిన మహావేద గ్రంథం మనకిచ్చాడు. అందుకు నీ గుడారములు దుర్మార్గం రూపు మాపుకున్నప్పుడే నీవు డెవలపింగ్ ఆత్మీయంగా అభివృద్ధితో లేకపోతుంది. అందుకే చూడగా నన్ను చచ్చినప్పుడు జంతువులు నన్ను చనిపోతారు, జంతువులు అందరూ సాబడి వస్తుంది. కానీ మనిషి మరణము మరో జీవితం ఆరంభం. కాబట్టి ఆత్మ
శాశ్వతమైంది. కొన్ని కోట్ల సంవత్సరాలు మన ఆ రాజ్యం అందుకే భూమి మీద మనం బతుకుంటారు. ఈ భూమి మీద బతికేదానికంటే చిన్నగానే రాలిపోయింది లోకం అది బాగుంటుంది అంటారు కదా. దీని నుంచి మనం ఈ యొక్క సమయంలో దేవుని మాటలు మనకి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నారు. తలవంచండి, ప్రార్థించుకుందాం. సమయంలో మంది రావడం నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా.